హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో మెంతి ఆకు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము. అందుకోసం నేను ఒక 2 కట్టలు తీసుకున్నాను. ముందుగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయ్యాక మనం ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసేసుకొని అందులో వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక 12 మిర్చి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా చింతపండు వేసేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని అది ఫ్రై అయ్యాక ఎల్లిపాయ కొన్ని ఒక 10 వెల్లుల్లిపాయలు అలా వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 చిన్న ఆనియన్స్ కట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే కొంచెం అది కుక్ అయిపోతుందండి. తర్వాత దాంట్లోనే కరివేపాకు వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని కడుక్కొని శుభ్రంగా పెట్టుకున్న ఆకుకూర దాంట్లో వేసేసుకోవాలి, మెంతి ఆకు. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం వాడిన తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 7 to 10 మినిట్స్ మనం మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత మనము మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైన ఉంటుంది. అంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేసి చూడండి.